పాన్ ఇండియా సాంగ్ తీశారు ఆ రోజుల్లోనే, ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు? చేస్తుంటే మనకి ఇంకా బోల్డ్ అని డబ్బులు వచ్చాయి కదా. బాంబే వరకు రిలీజ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత అన్ని ఏరియాలకి డబ్బింగ్ వర్షన్ వెళ్ళేది. ఇప్పుడు పాన్ ఇండియా లేదు కదమ్మా, ఇప్పుడైతే ఉంది. కానీ మై సెకండ్ క్వశ్చన్ టు చిరంజీవి గారు, ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన పాత్రలు, పాటలు, మాటలు, విజువల్స్ అన్ని ఎక్స్ట్రాడినరీ. కానీ నన్ను బాగా ఎగ్జైట్ చేసిన పాత్ర మాత్రం రాజు, చిరంజీవి గారి పాత్ర. చాలా కామన్ మ్యాన్గా ఉంటూ, మానవా నువ్వు ఆ మాట మానవా, మధ్య పెట్టుకుంటే కూసలు కదిలిపోతాయి, ఓ తెంగరగుచ్చి, ఇలా క్యాజువల్గా మాట్లాడేటువంటి పాత్ర. ఒక దుష్టశక్తి ఎదురైనప్పుడు అమరీష్ పురి గారు నేను మహాద్రష్టని అనగానే నువ్వు దుష్టుడువో దుష్టుడు అయితే నాకేంటి అని చాలా హీరోయిక్గా యాక్ట్ చేసే విధానం. కానీ ఇలా ఒక దుష్టశక్తికి దైవశక్తికి మధ్యలో ఉండే ఒక కామన్ మ్యాన్ పాత్రని పోషించడం అనేది చాలా 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 గొప్ప విషయం. దీన్ని మీరు ఎలా ఓన్ చేసుకున్నారు, మీరు ఎలా అడాప్ట్ చేసుకొని స్క్రీన్ మీద తీసుకొచ్చారు? నాకు ప్రధానమైన నమ్మకం డైరెక్టర్ గారి మీద. ఆయన కన్సీవ్ చేసేటువంటి ఈ కాన్సెప్ట్, ఈ కంటెంట్, అది ఆయన అనుకున్న విధంగా మనం పోర్ట్రేట్ చేయగలిగితే, డెలివరీ చేయగలిగితే ఖచ్చితంగా మనం వైవిధ్యంగా కనపడతాము అండ్ ప్రజారంజకంగా కనపడతామనే నమ్మకమే నేను ఇన్ని రకాలుగా చేయడానికి దోహదపడింది. దట్స్ ఇట్.